ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కుండపోత వర్షాలతో ఉత్తర భారతంలో జనజీవనం స్తంభించింది. కుంభవృష్టి వానలతో ఢిల్లీ, గోవా, బీహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్లోని నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో వర్షాలు, వరదల తాకిడికి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. అయితే ఆయా రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. భారీ వర్షాల దృష్ట్యా ఈశాన్య రాష్ట్రాలతో పాటు బెంగాల్, సిక్కిం, గుజరాత్లకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, బీహార్, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి ప్రభావంతో మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై నీట మునిగింది. అంధేరి, కుర్లా, బందూప్, కింగ్స్ సర్కిల్, దాదర్ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలు, వరదల తాకిడికి రైల్వే, విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇటు థానే, పాల్ఘర్, రాయ్గఢ్, రత్నగిరి, కొల్లాపూర్, సాంగ్లీ, సతారా, గట్కోపర్, కుర్లా, సింధుదుర్గ్ జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బాధితులను సురక్షిత స్థావరాలకు తరలిస్తున్నారు. మరోవైపు రాగల 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. భారీ వర్షాల దృష్ట్యా ముంబైతో పాటు ఠానే, పాల్ఘర్, కొంకన్ బెల్ట్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. మరోవైపు రాయ్గఢ్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాయ్గఢ్ పోర్ట్ను సైతం వరదలు చుట్టుముట్టాయి. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో పర్యాటకులు పోర్ట్లో చిక్కుకుపోయారు. నీటి ప్రవాహ తాటికి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని క్షణక్షణం భయంగా గడుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు దాదాపు 30 మంది టూరిస్టులను రక్షించారు. భారీ వర్షాల దృష్ట్యా ఈ నెల 30 వరకు పోర్ట్ను మూసేస్తున్నట్లు ప్రకటించారు.